లక్ష్మీనరసింహ స్వామి గోవిందా. चक्षुर्नो देवः सविता चक्षुर्नो उत पर्वतः चक्षुर्धाता दधातु नः सुसन्दृशं त्वा वयं प्रतिपश्येम सूर्या विपश्येम दृचक्षसः ॐ उद्यन्नद्यमित्रमः आरोहन्नुत्तरान् दिवम् शुकेषु मे हरिमाणौ रोपणाकासु दध्मसि अथो हारिद्रवेषु मे हरिमाणं निदध्मसि मान ओजासा प्रदीभागन्नदीभिमा अद्यादेवा उदिता सूर्यस्य निरग्गाः సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడుపై సూర్యని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నాం. మరి ఈ సూర్య భగవానుడి యొక్క జయంతి మహోత్సవం ఈరోజు. అంతేకాకుండా సూర్య భగవానుడు అవిశ్రాంతమైన ప్రళయాంతకాలం వరకు కూడా రెప్పపాటు కాలం కూడా ఏమాత్రము విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఏక రథము పైన సప్తాశ్వములను రథంలో వేగవంతం చేసుకుంటూ ఏమాత్రం అన్నటువంటి వేద పురుషుడికి ఉత్తరావతారమే శ్రీమన్నారాయణ యొక్క అనేక అవతారాలలో సూర్యనారాయణ అవతారం లోకోపకారమైనటువంటిది. ఇంతకంటే ఉపకారం చేసేటువంటి అవతారం అన్నిటికంటే కూడా విలక్షణమైన విశేషణమైన సలక్షణమైన అవతారం సూర్యనారాయణ యొక్క అవతారం. పట్టలేదయ్యా అని చెప్పి వ్యాఖ్యానించుకున్నారు. లక్షయోజన విస్తీర్ణమని తులసీదాస్ గారు లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో మహావైభవపేతంగా రథసప్తమి వేడుకోత్సవాలు సూర్య జయంతిని పురస్కరించుకొని మహావైభవంగా నిర్వహింపబడినాయి. స్వామివారిని సూర్యప్రభ వాహనంలో వేంచేపు చేసి తిరుమాణ వీధులలో ఊరేగింపు చేసి స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు ప్రత్యేక అర్చనలు నివేదనలు జరిపించి పొరపాటుగా మళ్ళీ ఆలయంలోకి ప్రవేశింపజేసి స్వామివారికి మహావైభవాన్ని సమకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా అరుణ పారాయణము, చతుర్వేద పారాయణాలు, ఆదిత్య హృదయ బదులుగా గల వేదంలోని సూర్యభగవానుడి యొక్క దివ్య మంత్రములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పారాయణం జరుగుతుంది. వైభవాలను సేవించండి, ధరించండి. స్వస్తి. మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కరరావు గారు ఈ ఉత్సవాలన్నీ కూడా మహాశ్రద్ధతో నిర్వహింపజేస్తున్నారు. అందరికీ కూడా స్వస్తి.